Subscribe to our channel and press the bell icon for the latest updates. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం అంత సులువు కాదని ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ ఆడమ్ జంపా వెల్లడించారు. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడవ వన్డేలో విరోచిత శతకం బాదిన విరాట్ కోహ్లీ 95 బంతుల్లో 123 దాదాపు భారత్ను గెలిపించేలా కనిపించాడు. కానీ తెలివిగా బౌలింగ్ చేసిన ఆడమ్ జంపా కీలక సమయంలో కోహ్లీని అవుట్ చేసి మ్యాచ్ను ఆస్ట్రేలియా వైపు తిప్పాడు. సిరీస్లో ఆడమ్ జంపా బౌలింగ్లో కోహ్లీ అవుట్ అవ్వడం ఇది మూడవసారి. ఈ వన్డే సిరీస్ కంటే ముందు జరిగిన 2 టీ20లోనూ ఆడమ్ జంపాకే ఈ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్పించుకున్నారు. 314 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 37 ఓవర్లు ముగిసే సమయానికి 211/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. క్రీజ్లో అప్పటికే 41వ శతకాన్ని పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతున్న విజయ్ శంకర్ 30 బంతుల్లో 32 ఉండటంతో భారత్ గెలుపు ఖాయమేనని అంతా అనుకున్నారు. కానీ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఆడమ్ జంపా బౌలింగ్కి రాగా హిట్టింగ్ గేర్లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి 2 బంతుల్ని కళ్ళు చెదిరే రీతిలో 4గా మలిచాడు. మూడో బంతిని కూడా హిట్ చేసేందుకు ప్రయత్నించగా అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి లెగ్ స్టంప్ను గిరాటేసింది. దీంతో 219 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అవ్వగా భారత్ 48.2 ఓవర్లలోనే 281 పరుగులకి ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీని ఒకే సిరీస్లో 3 సార్లు అవుట్ చేయడం గురించి ఆడమ్ జంపా మాట్లాడుతూ విరాట్ కోహ్లీ చాలా సీరియస్ బ్యాట్స్మెన్. మ్యాచ్లో కీలకమైన అతని వికెట్ తీయడం చాలా సంతోషంగా ఉంది. సులువుగా నా బౌలింగ్లో అతను అవుట్ అవుతాడనే అభిప్రాయాన్ని నేను ఒప్పుకోను. కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా ఇష్టం. నేను కూడా ఒకంత ఒత్తిడికి గురయ్యాను. నా ఓవర్లో అతను మరో 2 బౌండరీలు కొట్టి ఉంటే మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు తిరిగిపోయేది అని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.